ఇంద్రధనుస్సును చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇవి ఎక్కువగా వర్షాలు పడి ఆగిపోయాక ఆకాశంలో ఏర్పడే ఒక అద్భుతమైన చర్య. ప్రకృతిలో జరిగే ఆ అద్భుతాన్ని చూసి పరవశించిపోతారు. అయితే ఇకపై ఈ ఇంద్రధనుస్సు కనిపించదు అని పరిశోధకులు స్పష్టం చేశారు. దీనికి గల కారణాలను కూడా వాళ్ళు వివరించారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. 7 రంగుల హరివిల్లు మన భారతదేశంలో ఇకపై కనిపించదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇండియాలో ఇంద్రధనుస్సు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైంది. ఈ అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టి సంచలన నిజాలు బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు షాక్కి గురయ్యారు. అయితే భవిష్యత్తులో ఇంద్రధనుస్సు కనుమరుగవడానికి కారణమేంటి? మానవ తప్పిదమా లేక మరేదైనా కారణమా అనేది ఈ వీడియో చూశాక మీరే నిర్ణయిస్తారు. సాధారణంగా వర్షం పడ్డ సమయంలో మేఘాలలోని నీటి ఆవిరి వర్షపు బిందువులుగా మారి సూర్యకాంతి ఆ బిందువుల నుండి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సులోని ఎరుపు, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఈ 7 రంగులు మనసుకి చాలా హాయిని కలిగిస్తాయి. అయితే అలాంటి ఇంద్రధనుస్సుని ఇకపై భారత్లో చూడలేమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దేశంలోని అనేక నగరాల్లో ఇంద్రధనుస్సు భవిష్యత్తులో కనుమరుగవబోతోందంటూ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు, అర్బనైజేషన్, పెరుగుతున్న కాలుష్యం, చెట్లు అంతరించిపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు చాలా తగ్గిపోతున్నాయి. ఇలా వాతావరణంలో వచ్చిన అనేక మార్పుల కారణంగా ఇంద్రధనుస్సు ఏర్పడే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వర్షాలు పడ్డ తర్వాతే ఏర్పడే ఇంద్రధనుస్సులను కెమెరాలలో క్యాప్చర్ చేసి ఒక పెద్ద డేటాబేస్ను తయారు చేశారు కొందరు సైంటిస్టులు. వాటిని ఇతర దేశాల్లోని సైంటిస్టులకు పంపించారు. ఇలా అనేక ఖండాలు, దేశాల నుంచి వచ్చిన ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో జరగబోయే ఉపద్రవాలను ముందుగానే అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచంలో సంవత్సరానికి 117 సార్లు ఇంద్రధనుస్సు కనిపిస్తే రాబోయే రోజుల్లో మరికొన్ని ఎక్కువ సార్లు ఇంద్రధనుస్సు కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ఈ ఇంద్రధనుస్సు ఏర్పడే విధానం అన్ని దేశాలలో ఒకేలా ఉండదు. కొన్ని దేశాల్లో ఎక్కువ సార్లు ఇంద్రధనుస్సు కనిపిస్తే మరికొన్ని దేశాల్లో చాలా తక్కువ సార్లు ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ముఖ్యంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాల్లో ఇంద్రధనుస్సు ఎక్కువ సార్లు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే మన భారతదేశం భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇండియాలోని కొన్ని నగరాల్లో భవిష్యత్తులో ఇంద్రధనుస్సు కనుమరుగవబోతోందంటూ శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఇక భూమధ్య రేఖకు దూరంగా ఉండే అంటార్కిటికా ఖండంలో ఈ ఇంద్రధనుస్సు ఎక్కువసార్లు కనిపిస్తుందని చెప్పారు. మరి ఇప్పటికైనా మానవుడు పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉంటే ఈ ఇంద్రధనుస్సును కనుమరుగయ్యే పరిస్థితులను కాస్తైనా తగ్గించొచ్చని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇంద్రధనుస్సు భవిష్యత్తులో కనుమరుగవడానికి కారణం గత కొద్ది సంవత్సరాల నుండి మానవుడు చేస్తున్న తప్పిదాలే. అడవుల నరికివేత, విపరీతమైన కాలుష్యం, ప్లాస్టిక్ వాడడం వంటి వాటి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచైనా అడవులను నరికేయకుండా సంరక్షించి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల ఈ ముప్పు నుండి కాస్తైనా బయటపడొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.